అధ్యక్షులు తమ్ముడు ముఖ్య నాగేందర్, ఇంకో తమ్ముడు డాక్టర్ కరుణాకర్ గుడి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వీరిద్దరికీ మొదటిసారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గుడి నిర్మాణంలో మేము సైతం అని చెప్పి ఈ గ్రామంలో మారేపల్లె గ్రామంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా, ఇక్కడ మా బావమతి విషయం గారు ఉన్నారు, ఏఎస్ఐ వెనకాల మా సిస్టరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ నిజాం కాలేజ్ ఉన్నారు, ఇంకా ఇక్కడ చాలా మంది కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. అదే రకంగా చాలామంది గ్రామంలో అందరూ కూడా సహకారం అందించినటువంటి పెద్దలకు, ఈ గ్రామ పెద్దలైనటువంటి మరి స్టేజ్ మీద ఆశీనులైనటువంటి పాడేతండ గ్రామ పెద్దలు, అదే రకంగా మీ ముందు ఈరోజు మొత్తం అప్పుడు తెలంగాణ గ్వారేడ్ ముద్దుబిడ్డ, తెలంగాణ గ్వారేడ్ జాతి ముద్దుబిడ్డ కేతవ శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అప్పుడే తాండ నాయకత్వం అభ్యంతరం గర్వకారణం. నాకు తెలిసి 2001లో కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయ్యారు, 2011లో జెడ్పీటీసీగా గెలిచారు, 2018లో డిసిసి చైర్మన్గా అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు 18 నుంచి 25 దాదాపు 7 సంవత్సరాలు డిసిసి అధ్యక్షులుగా ఉన్న ఏకైక వ్యక్తి కూడా వారే అని చెప్పి నేను అనుకుంటాను. ఈ నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఒక గిరిజన బిడ్డ ఎంత క్యాపబుల్ ఉంటే, ఎంత చాకచక్యం ఉంటే, ఎంత సామర్థ్యం ఉంటే, ఎంత తెలివిగా ఉంటే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో మహానాయకులు ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలలో మరి ఆయన డిసిసి అధ్యక్షులుగా రాణిస్తున్నారంటే వారి యొక్క సాహసాన్ని, వారి యొక్క ఓపికని, వారి యొక్క తెలివితేటల్ని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో అదే రకంగా రెండవ వ్యక్తి మీకు తెలుసు, నోట్లో నాలుకలాగా జంజం లేని బ్రాహ్మణులు అన్నట్టుగా పాడేతన గ్రామం కాదు, మన పాలకేడు నేరుచేన మండలం మొత్తానికి కూడా సుపరిచితమైనటువంటి మిత్రుడు మోతిలాల్ మన గ్రామ సర్పంచ్. మన కంటికి ఈ తండాన్ని ఈ కంటికి రెప్పలాగా చూసుకొని ఏ సమస్య వచ్చినా అది రాత్ర పగల ఏ సమయం అనేది కాదు, ఏ సమస్య వచ్చినా నేనున్నా అని చెప్పి నిజంగా నాకు తెలిసిన మేరకు అటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి వారు విన్నట్టుగా మీ ఉంటున్నారు, మీరందరూ కూడా ఆయనకు వెన్నుదండుగా ఉన్నందుకు మరి మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే రకంగా మా తమ్ముడు చిరకాల మిత్రుడు, అదే రకంగా మంజు నాయక్ మన అయ్యగారు కూడా నవ్వుతున్నారు. మా యొక్క స్నేహం అనేది చాలా బలమైనది. సో సరే, వ్యాపారవేత్తంగా అన్ని చేశాము. రాజకీయాలలో మట్టంపల్లిలో కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరంటే అందరూ మర్చిపోయారు, బహుశా మంజు నాయకే. సో ఇప్పుడు మంజు నాయకే, అప్పుడు మంజు నాయకే, ఇక కాబోయే రోజుల్లో మంజు నాయకే. కాబట్టి పర్మనెంట్ మంజు నాయక్ మట్టంపల్లి అన్నట్టు. కాబట్టి ఆ రకంగా మరి అందరూ నాయకులు ఈరోజు ఆశీలు కావడం అనేది చాలా సంతోషం. అదే రకంగా మరి ఎన్నడూ చెప్పలేదు మా సిస్టర్ గురించి. నేను దాదాపు 5వ 6వ తరగతిలో హాస్టల్లో జాయిన్ చేపిస్తే ఎంతో కష్టపడి, ఎందుకు చెప్తున్న విషయం అంటే ఇక్కడ చాలామంది మన బిడ్డలు ఉన్నారు, ఎంతో కష్టపడి చదివి ఇంటర్మీడియట్ వరకు కూడా గురుకులాలో చదివి తర్వాత లెక్చరర్గా అయిపోయి మరి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారంటే చాలా గర్వకారణం. ఇందులో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, తర్వాత మనకు కావాల్సిన ఐఐటీన్స్ ఉన్నారు, ఎన్ఐటీన్స్ ఉన్నారు. అవన్నీ కూడా మా కుటుంబాలనే వచ్చినాయి. కానీ నా కోరిక ఏంటంటే ఒక ముఖ్య కుటుంబమే కాదు, ఇక్కడ వడితే కుటుంబాలు ఉన్నాయి, బాణోద్ కుటుంబాలు ఉన్నాయి, ధీరావత్ ఉన్నాయి, అందరు ఉన్నారు. అందరి కుటుంబాలు కూడా ఈ రకంగా ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఆ రకంగా ఐఐటి ఎన్ఐటీస్ అందరు రావాలి. నా కొడుకు ఐఐటి, మా తమ్ముని కొడుకు ఇద్దరు కూడా ఎన్ఐటీలు. సో ఆ రకంగా ఒక కుటుంబంలో కాదు మాకు కావాల్సింది, గ్రామం మొత్తం కూడా చదవాలి. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ఈ యొక్క తల్లి సందర్భంగా మీకందరికీ కూడా మనకున్నా లేకునే లేదు, చినిగిన చొక్కానైనా ధరించు కానీ ఒక మంచి పుస్తకాన్ని కొని చదువు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. ఆ సిద్ధాంతాన్ని మీరందరూ అలవర్చుకోవాలి. ఎన్నో కష్టాలు 75లో చూశా నేను, మట్టి తిన్నటువంటి రోజులు, ఆ రోజులో పావన దొరకనటువంటి రోజులు,
ఆ రోజుల్లో హాస్టల్లో పురుగులు తిని బతికినటువంటి రోజులు. ఈ రోజు గవర్నమెంట్ 200% కాస్మోటిక్ పెంచింది, 50% మీకు డైట్ ఛార్జీలు పెంచింది అన్నటువంటి ప్రభుత్వము. మరి ఈ రోజు 1500 నుంచి 2000 పెంచారు. 2 సార్లు చికెన్లు, 2 సార్లు మటన్లు, 4 సార్లు చికెన్లు, ఒక నెలకు ఒక 25 సార్లు గుడ్లు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ రకమైన అవకాశాలు మీరందరూ వినియోగించుకోవాలి. ఇది ఒక భాగం. ఇక రెండోది, మరి మా తమ్ముడు ఇద్దరు గురించి చెప్పాలి, చెప్పక తప్పదు. వారు చేపట్టినటువంటి ఆశయం ఏదైతుందో, ఈ యొక్క గుడి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించి ఈ స్థలం ఇచ్చి ఈ యొక్క మొత్తం తండా గ్రామంలో కాదు, ఈ యొక్క మండలంలోనే ఒక వన్డే తెచ్చినటువంటి మా ఇద్దరు తమ్ములు, ఇద్దరు కళ్ళు ఈ గ్రామానికి మీరు ఈ సేవలు చేయాలి. ఇంకా ముందు కూడా మీకు ఈ తల్లి ఆశీస్సులతోటి ఇంకా ముందు కూడా అనేక సేవలు చేయాలి. సో ఆ రకంగా తల్లి మీకు ఆశీర్వదించి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదే కట్ట మైసమ్మ తల్లి గురించి ఒక విషయం చెప్పాలి మీకు. కట్ట మైసమ్మ తల్లి అనేది మన మాసాబ్ ట్యాంక్లో హైదరాబాద్లో పెద్ద ఫేమస్ బోనస్ జూలై మాసంలో జరుగుతుంది. కట్ట మైసమ్మ తల్లి అంటే ఏంటంటే, ఒక ప్రాజెక్టుకు అడ్డంగా నిర్మాణం ఏదైతే కడతారో దాన్ని కట్ట, వంతెన అంటే కట్ట. ఆ కట్ట అలాగే ఆ గ్రామానికి కూడా నాకు తెలిసి ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది అవతల యువతలకి. సో చరిత్రలో ఏం చెప్తుందంటే, ఆ వర్షం వచ్చి కట్ట తెగినప్పుడు కూడా పెద్ద ఎత్తున కేకలేస్తే ఊరు వచ్చి చూసినట్టుగా నాకు వంగాల వీరారెడ్డి గారు వారు చెప్పినట్టుగా నేను విన్నాను. కాబట్టి ఆ రకమైనటువంటి ఈ కట్ట మైసమ్మ తల్లిని మీరు ఎంత కొలిస్తే, అంటే దీని ఉద్దేశం ఏంటంటే తమ కాయకెల జొక్క కూర్చాలి. కట్ట మైసమ్మ తమ దోక్తాని తమను కాయించవడకు వరవదేటటువంటి తల్లి, అటువంటి అంత శక్తివంతమైనటువంటి తల్లి కట్ట మైసమ్మ తల్లి. కాబట్టి కట్ట మైసమ్మ తల్లి మన గ్రామంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి మరి ఇంత పెద్ద గొప్పగా చేసినటువంటి ఇద్దరు తమ్ములకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి మన గుడి నిర్మాణానికి మీరు పాత్రదారులై ఈ రోజు మన ముందు ఎంతో పనులున్నా, ఎంతో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఎమ్మెల్సీ ఇంకా చిన్న గ్రామాలు రావటం అనేది మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. కాబట్టి ఆ రకమైన తల్లి వారిని పిలిపించింది ఇద్దరిని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి అంత శక్తిమైనటువంటి తల్లిని చాలా కొలువుగా చేసేవండి. ఈ రోజు మొత్తం మీ కార్యక్రమాలు ఉన్నాయి, బోనాలు ఉన్నాయి, ఆ తర్వాత డీజే ఏదో డాన్స్ ఉన్నది అంటారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఉండండి. పైసలు ఎక్కువ తక్కువైనా కానీ మేము చూసుకున్నాం, మీకు ఇబ్బంది లేదు. మొత్తం కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేసుకోండి, అందరూ కలిసిమెలిసి చేసుకోండి. ఎవరు ఎటువంటి గొడవలు లేకుండా ఆనందంగా ఈ తండంలో ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి తండ మొత్తం కూడా పాలు పొంగే విధంగా ఈ తల్లి అనుక్షణలో మీ బిడ్డలు మీరందరూ కూడా మీ పంటలు, తర్వాత మీ చిన్న పిల్లలు, మీ ఆరోగ్యం మీరందరూ కూడా సుఖక్షేమాలతో ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ సార్. పైసలు తక్కువ ఉంటే మా మోతిలాల్ గారు ఉన్నారండి, మాకు పాపం మా పని మేము చేస్తుంటే ఆయన ఫోన్లు చేసి